అందరూ ఇవాళ మీ అందరికీ తెలుసు కైకలూరు ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. నేను ఆయన ఎదురుగా మీకు మాట ఇస్తున్నా, ఇవాళ ఎమ్మెల్యే గారి లాగా నేను అభివృద్ధి చేయకుండా ఉన్న అభివృద్ధి చేస్తా. అలాగే ఎవరిని దూషించను, అందరినీ దూషించారు ఆయన, నేను దూషించను. అలాగే కుటుంబ పాలన తీసుకొచ్చారు వాళ్ళ పిల్లలు వాళ్ళు. అలాగే నిన్న పొట్ల చెరువులో 455 ఎకరాలు, ఇక్కడ ఆటపాకలో 109 ఎకరాలు, ఒక్కొక్క రైతుకి ఎకరానికి 30,000 తక్కువ చేసి బలవంతంగా తీసుకున్నారు. ఇసుక దందా చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కొట్టేశారు. ఒకటి కాదు, ఈ దురాఘాతాలు ఆగాలి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కైకలూరుకున్న 3 సమస్యలు, మొదటిది మంచినీరు, జలజీవన్ మిషన్ ద్వారా మంచినీళ్లు, 2 నష్టాల్లో ఉన్న చేపల పరిశ్రమని లాభంలో తీసుకొస్తాం, 3వది కొల్లేరుకు శాశ్వత పరిష్కారం. ఈ 3 చేస్తాం. తప్పకుండా నాకు జీవితంలో నేను అదృష్టవంతుణ్ణి. పవన్ కళ్యాణ్ గారి లాంటి అంత మంచి వ్యక్తులు, అంత గొప్ప వ్యక్తులతో నాకు సంబంధం ఉంటాం. మీరందరూ చూసే ఉంటారు కదా, చిరంజీవి గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఒక మెసేజ్ 3 నిమిషాలు మెసేజ్ పంపారు. ఆ కుటుంబం నాకు జరుగుతూ నేను పూర్వజన్మ చేసుకున్న సుఖంతో ఇవాళ ఇంత బిజీ షెడ్యూల్లో కైకలూరు వచ్చినందుకు నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటానని చెబుతూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఒక యంగ్స్టర్ గా దేశంలోనే ఒక చరిత్రను సృష్టించిన క్రికెటర్ అంబటి రాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు కైకలూరు వచ్చి. పవన్ అన్నతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చటానికి, మనము మంచి ప్రగతి బాట పట్టటానికి నా వంతు శ్రేయస్సు నేను కూడా చేస్తానని మీ అందరికీ కూడా చెప్తున్నాను. పవన్ అన్న మన అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. 10 ఏళ్లుగా మొత్తము జీవితాంతము మీ అందరి కోసం పనిచేయాలని పూనుకుని మీ అందరి కోసం ఈరోజు ఎండలో నుంచుని మీకోసం వచ్చారు. మీరు ఎవరిని ఎన్నుకున్నా, బీజేపీ వాళ్ళనైనా, టీడీపీ వాళ్ళనైనా, మీ ఎంపీల్ని, జనసేన వాళ్ళనైనా, పవన్ అన్న ముందు నుండి మీకు కావాల్సినట్టుగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వైసీపీ ప్రభుత్వము మీ అందరికీ ఏమి చేయడానికి సిద్ధంగా లేదు. వారికి ఓన్లీ అధికార దాహం ఒక్కటే, వారికి ఓన్లీ కుర్చీ కావాలి. వాళ్ళకి జనాలకి ఏమి పని చేయరు. మీ పరిస్థితి హీనంగా తయారు చేసి దాన్ని ఏదో బాగుపరుచుతున్నామని ఒక షో పుటప్ తప్పితే అక్కడ ఇంకేమీ జరగట్లేదు. మీరెంత పేదరికంలో ఉంటే వారికి అంత బలము. కావున ఈ అలయన్స్ పవన్ అన్న నాయకత్వంలో, టీడీపీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మన రాష్ట్రము, మన యువత అందరూ కూడా ఎంతో ముందుకెళ్తారని, ఎంతో పై స్థాయికి వెళ్తారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని నేను పూర్తిగా నమ్మి మీ అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను. పవన్ అన్న పైన నమ్మకం పెట్టుకుని అందరూ కూడా మన ఇక్కడ ఉన్న ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, అందరు అభ్యర్థుల్ని దగ్గర ఉండి మీరు ఒక్కళ్ళు ఓటేయటం కాదు, మీరు ఇంకో